నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ నరేష్ పార్లమెంట్లో ఈ రోజు నుంచి శీతాకాల సమావేశాలు స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. దానికి సంబంధించి శీతాకాల సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి పార్లమెంట్ ఆవరణలోని కుక్క పిల్లను తీసుకురావడం అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. అదొక వివాదానికి దారి తీసింది. అయితే దీనిని ఆమె ఒక చిన్న విషయంగా కొట్టిపారేసింది. సో పార్లమెంట్లో కుక్క పిల్లలను తీసుకురావద్దని, దీనికి ఏదైనా చట్టం ఉందా అని కూడా ఆమె తిరిగి ప్రశ్నించడం అయితే జరిగింది. అలాగే తాను వెళ్తున్నప్పుడు రోడ్డు మీద జరిగిన ఒక చిన్న ప్రమాద కారణంగా ఈ కుక్క పిల్ల రోడ్డుపై తిరుగుతుందని, దానికి ఏదైనా తగులుతుందేమోనని భయంతోనే దాన్ని ఎత్తుకొని కారులో పెట్టుకొని వచ్చానని ఆమె చెప్పుకొచ్చింది. వెంటనే దాన్ని తిరిగి మళ్ళీ పంపించేశానని ఆమె చెప్పుకొచ్చింది. ఈ చిన్న సంఘటనపై చర్చించడంపై దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని ఆమె ప్రశ్నించారు. ఈ సందర్భంగా రేణుకా చౌదరి అధికార పక్షంపై పరోక్ష విమర్శలు చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మూగజీవిని మేము రక్షించాం, అది పెద్ద సమస్యగా చర్చనీయాంశంగా మారింది, ప్రభుత్వానికి వేరే పని లేదా అని ఆమె నిలదీశారు. అంతేకాకుండా అసలైన కరిచే వాళ్ళు పార్లమెంట్లోనే కూర్చున్నారు, వాళ్ళే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు, ప్రతిరోజు పార్లమెంట్లో కూర్చొని మమ్మల్ని కరిచే వాళ్ళ గురించి మనం మాట్లాడడం అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన ఈ వివాదాన్ని ఉద్దేశపూర్వకంగా సృష్టించారని, ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని ఈ సందర్భంగా ఎంపీ రేణుకా చౌదరి ఆరోపించారు. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆమె కుక్కను పార్లమెంట్లో తీసుకురావడం అనేది తప్పు అని ఏదైతే అధికార పక్షం ఉందో అది చెప్తా ఉన్నారు. కాకపోతే ఏదైతే నేను రోడ్డు మీద వెళ్తుంటే అది ప్రమాదవశత్తు ఏది కార్ల కింద పడుతుందేమోనన్న భయంతో అది ప్రమాదంలో ఉందని చెప్పి నేను తనను కాపాడి నా కారులో తీసుకొని వచ్చానే తప్ప అది నేను ఉద్దేశపూర్వకంగా అయితే నేను పార్లమెంటుకు తేలేదు, దాన్ని మళ్ళీ వెంటనే నేను తిరిగి పంపించేశాను అని చెప్పేసి రేణుకా చౌదరి చెప్తా ఉన్నారు. మరి దీన్ని ఎందుకు ప్రభుత్వం ఇంత ఉద్దేశపూర్వకంగా దీని గురించి చర్చించవలసిన అవసరం ఏముంది అని కూడా ఆమె ప్రశ్నించడం జరిగింది.